హాయ్ అండి. నేను మీ సిరి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. సో, చాలా రోజులు అయిపోయింది కదా వీడియో పెట్టి. సో, ఇదేంటి అంటే ఇదైతే 2 వ్లాగ్స్ మిక్స్ చేశాననమాట. సో, ఇదేంటి అంటే డే ఇన్ మై లైఫ్ అన్నట్టు. సో, ఇదేంటంటే మార్నింగ్ లెగ్గానే నేను యాజ్ యూజువల్ ఏబీసీ జ్యూస్ తాగుతాను కదా! అదైతే మమ్మీ ప్రిపేర్ చేసి ఇచ్చారు. సో, ఇదైతే కొంచెం టేస్ట్ అలానే ఉంటుంది. సో, మార్నింగ్ పూజ చేసుకున్నామనమాట. ఆ రోజు శివరాత్రి కదా! బయట మంచిగా ముగ్గులు అదంతా చేసి డెకరేట్ చేశారు మమ్మీ. సో, చాలా బాగుంటుంది. అంటే ఆ రోజు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇవన్నీ ఇంట్లో చూస్తే మనకి. సో, అలా అయిపోయిన తర్వాత ఇంకా మనకి పూజ అయితే స్టార్ట్ అయిపోతుందండి. అంతా నీట్‌గా సర్దేసుకొని దీపం అయితే పెట్టేస్తున్నారనమాట. చూడండి ఎన్ని ఫ్లవర్సో. ఇవన్నీ ఫస్ట్ అన్నీ అరేంజ్ చేసేసుకుంటారు తెలుసా? సో, ఇంకంతా మనకి పూజ అయితే స్టార్ట్ అయిపోయింది. సో, శివరాత్రి కాబట్టి యాక్చువల్‌గా నేనైతే ఇది నిన్న రిలీజ్ చేద్దాం అనుకున్నాను. కానీ అవ్వలేదు. సో, ఇంకా మనకి పూజ అయితే అయిపోయిందండి. కొబ్బరికాయ కూడా కొట్టేశారనమాట. సో, అందరూ ఎలా చేసుకున్నారు మహాశివరాత్రి? సో, నేనైతే ఉపవాసం అది ఉండను. మీరైతే మరి ఉన్నారా? ఎలా చేసుకున్నారో నాకు ఏదో ఒకటి చెప్పండి. అండ్ ఇక్కడైతే మా పూజ అయితే చాలా బాగా జరిగిపోయిందండి. చాలా అంటే చాలా బాగా, అంటే ఎప్పుడు లేనిది చాలా ఒక మంచి వైబ్స్ వచ్చాయన్నమాట పూజ చేసుకున్నప్పుడు. ఫెస్టివల్ రోజు కదా! సో, ఇంకా పూజ అయిపోయింది కదా! ఒక నిమిషం కూర్చొని ఇంకా మేమైతే టెంపుల్‌కి స్టార్ట్ అయిపోయామండి. మీరు వైజాగ్‌లో ఉన్నట్టయితే ఇది ఏ ప్లేసో గెస్ చేయండి తెలిసిన వాళ్ళకి. సో, మమ్మీ అయితే స్కూటీ డ్రైవ్ చేస్తారనమాట. మరి నీకు రాదా అంటే, నాకు రాదండి స్కూటీ. అమ్మకు మాత్రమే వచ్చు. సో, ఇంకైతే టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. టెంపుల్ దగ్గరికి వస్తే నిజంగా మీరు నమ్మరు, ఎంత రష్‌గా ఉంది తెలుసా? ఎక్కడికంటే ఇంకా చాలా దూరంగా ఉంది లైన్. అక్కడెక్కడో టెంపుల్ ఉంటే లైన్ ఇక్కడ ఉంది. సో, ఏంటి లైన్ అంటే మనకి ఆ రోజు ఫెస్టివల్ కదా! చాలామంది అయితే ఉన్నారు. సో, ఇక్కడైతే అమ్మ ఇంకా కొబ్బరికాయలు, పూజ సామాన్లు అన్నీ తీసుకుంటున్నారనమాట. సో, ఇక్కడ మనకి ఫ్రీ దర్శనం కూడా ఉంటుందంట. సో, అది కూడా ఎక్కువ మందే ఉన్నారు. సో, నేను రికార్డ్ చేయలేదు. అటు సైడ్ వేరే సైడ్ ఉన్నారంట. సో, మనమైతే టికెట్ తీసేసుకున్నాం. తీసేసుకున్నాక ఎంత మంచిగా డెకరేట్ చేశారో తెలుసా అండి. అంటే నేను ఈ టెంపుల్‌కి అయితే స్పెసిఫిక్‌గా కార్తీక మాసం ఆ టైంలో వెళ్తాననమాట. సో, అప్పుడైతే ఇలా ఉండదు. సో, నేనైతే లిటరల్లీ షాక్ అయ్యాను. చాలా బాగా డెకరేట్ చేశారు. అంటే మీకు రికార్డ్ చేయడం కొంచెం కష్టమైంది కానీ బయటైతే ఇంకా బాగుంది. శివరాత్రికి ఎప్పుడు నేనైతే ఈ గుడికి వెళ్ళలేదనమాట. సో, మనకి మంచిగా డెకరేట్ చేశారు. అండ్ మనకి చాంటింగ్ అయితే ఎంత బాగా వినిపిస్తుందంటే ప్రశాంతంగా ఉందన్నమాట ఆ రోజు. సో, మ్యాక్సిమం ఎక్కువ మంది నేను అబ్బాయిలనే చూశాను ఆ రోజు గుడికి రావడం అయితే. సో, ఇదైతే మనకి ఈ టెంపుల్ కూడా ఎక్కడుందో మీరు గెస్ చేయండి. యాక్చువల్‌గా బయటైతే టెంపుల్ దగ్గర నాకు తెలిసి మీకు అడ్రస్, నేమ్ అంతా ఉండే ఉంటుంది. సో, చూడకుండా ఎవరు గెస్ చేస్తారో చూద్దాం. మీరు వైజాగ్ వాళ్ళైతేనే కదా గెస్ చేయగలరు. నేను నా పిచ్చి. సో, ఇక్కడైతే మనం కొబ్బరికాయ ఇవన్నీ తీసుకుంటాం కదా! అవన్నీ ఇక్కడ వీళ్ళకి ఇచ్చేస్తే వీళ్ళు తీసుకొని మనకైతే ఒక టోకెన్ ఇస్తున్నారండి. సో, మనం ఏదైనా అభిషేకం అదంతా చేసుకోవాలి అనుకుంటే వీళ్ళన్నీ తీసుకొని దేవుడి దగ్గర పెట్టి మన ఇచ్చిన పాలన్నీ అభిషేకం చేస్తారనమాట. సో, మనకైతే ఒక టోకెన్ ఇచ్చారు కదా! ఆ టోకెన్ లాస్ట్‌లో మనకి దర్శనం అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం తీసుకెళ్ళిన కొబ్బరికాయ అది దేవుడి దగ్గర నుంచి తెచ్చిన ప్రసాదం అయితే మనకి ఇస్తారనమాట. సో, ఇక్కడైతే మనం లోపలికైతే వచ్చేసామండి. దేవుడి దగ్గర అయితే రికార్డ్ చేయలేదు. సో, ఇక్కడైతే కొంచెం తీర్థం తీసేసుకున్న తర్వాత 1,00,000 ఒత్తులు దీపం అయితే తీసుకున్నామన్నమాట అమ్మ నేను. సో, అదైతే ఇక్కడ వెలిగిస్తున్నాం. నేను కూడా వెలిగించాను కానీ వీడియో తీయలేదు. ఆ తర్వాత ఇంకెలా వెళ్ళిపోదాము అనుకునేసరికి ఏమైంది అంటే కొంతమంది ఏమో నోములు తీసుకుంటారంట కదా! సో, నాకు కూడా పెద్ద ఐడియా లేదు దాని గురించి. సో, ఒక అమ్మాయి వచ్చి అమ్మని పిలిచారనమాట. నోము ఇస్తున్నాము వస్తారా అంటే, సో, అమ్మ వెళ్ళారు. సో, తీసుకుంటున్నారండి. సో, ఈ శారీ అయితే వేసుకో బాగుంటుంది అని నేనే చెప్పాను. ఎలా ఉందో చెప్పండి. అమ్మ అయితే వేరే తీసుకున్నారు. సో, అలా అయితే మేము ఇంటికి స్టార్ట్ అయిపోయామన్నమాట. స్టార్ట్ అయిపోయినప్పుడు గుర్తొచ్చిందంట పెట్రోల్ లేదు కదా అని చెప్పి. సో, పెట్రోల్ దగ్గర అయితే ఆగి ఇంకా అలా ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. సో, మార్నింగ్ అయితే ఇలా అయిందనమాట. ఇంటికి వచ్చిన తర్వాత మంచిగా ఇడ్లీలు ఇచ్చారనమాట. నాకు ఇడ్లీలు అంత పెద్ద ఫ్యాన్ కాదు నేను. సో, కానీ పర్లేదు తింటాను. ఉప్మాలా అయితే కాదనమాట. సో, ఇంటి ముందు ఇలా మంచిగా డెకరేట్ చేసుకున్నాం. ఇంకా ఈవినింగ్ వచ్చేస్తే ఏంటి అంటే మధ్యాహ్నం కొంచెం రెస్ట్ తీసుకొని ఈవినింగ్ అయితే కొంచెం షాపింగ్ ఉంటే అలా వెళ్ళానండి. జూడియోలో కొత్త కలెక్షన్ ఏమైనా వచ్చిందేమో చూద్దామని చెప్పి. నాకు నిజంగా ఈ వాచెస్ అయితే నచ్చాయి. బట్
నాకు నచ్చింది, నచ్చలేదు 2 చెప్పలేకపోతున్నాను. ఈ షర్ట్ అయితే చూసాను కానీ వేసుకున్న తర్వాత ఏదో స్కూల్ యూనిఫామ్ ఫీల్ వచ్చింది. సో, తీసుకోలేదు. అండ్ నేనైతే మీకు బెస్ట్ సొల్యూషన్ ఏం చెప్తాను అంటే, మీకు ఏదైనా మేకప్ ప్రొడక్ట్స్ మీద ఐడియా లేదు అంటే జూడియో వైపు వెళ్ళిపోతే చక్కగా మనకి టెస్టర్స్ అవి ఉంటాయండి. ఎలా యూజ్ చేయాలి ఏంటి టెస్టర్స్ కూడా మనకి సెట్ అవుతాయా లేదా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు ఉంటారు. సో, మీరు ఫస్ట్ టైం కానీ ట్రై చేస్తే జూడియోలో తీసుకోండి చక్కగా మేకప్ ప్రొడక్ట్స్. మనకి ఇవి షీట్ మాస్క్లు అయితే తీసుకున్నానండి. నేను 3-4 ఫ్లేవర్స్ తీసుకున్నాను అనమాట. నాకు ఇక్కడ షీట్ మాస్క్ చాలా రిలాక్సింగ్గా అనిపిస్తుంది. సో, ఎప్పుడొచ్చినా సరే తీసుకుంటాను. అండ్ ఆ తర్వాత ఇంకా అలా నాది బిల్లింగ్ అయిపోయింది. సో, నెక్స్ట్ అయితే నాతో వచ్చిన వాళ్ళు మెన్స్ సెక్షన్లో చెక్ చేస్తాను అని చెప్పారు. సో, అక్కడికి కూడా వెళ్ళాను. న్యూ కలెక్షన్ అయితే వచ్చిందండి, చాలా బాగుంది. సో, అంటే ముందైతే నాకు కొంచెం ప్రైసెస్ అనిపించేవి. అంటే ప్రైసెస్ అంటే మరి మన లైఫ్ స్టైల్తో కంపేర్ చేయలేము, బట్ బాగానే అనిపించింది. సో, నాతో వచ్చిన వాళ్ళు తీసుకున్న తర్వాత ఇంకా అలా స్టార్ట్ అయ్యామన్నమాట. బీచ్ దగ్గరికి అయితే వెళ్ళాము. అంటే బీచ్లోకి అయితే వెళ్ళలేదు, జస్ట్ ఆ రూట్ నుంచి వెళ్ళాము. అంటే ఋషికొండ వెళ్దాము, చాలా రోజులు అయింది కదా అని చెప్పి. సో, అటు వెళ్దామని స్టార్ట్ అయితే చాలా రష్ ఉంది. అంటే దీని ముందు రోజే శివరాత్రి అయింది కదా, సో కొంచెం రష్గా అయితే ఉందండి. చూడండి ఎంత కలర్ఫుల్గా అయితే ఉంటుందో. బీచ్ దగ్గరికి వెళ్తే ఏదో తెలియని ఆనందం వచ్చేస్తుంది నాకైతే, వేరే మనిషిలా అయిపోతాను. సో, ఇంకా కాసేపు ఆపోజిట్లో మనకి బీచ్ ఉంటుంది, ఇటు సైడ్ ఇలా ఖాళీగా పార్క్లా ఉంటుందన్నమాట. అక్కడ ఒక 10 minutes కూర్చున్నాను. ఎందుకు కూర్చున్నాను, నాతో వచ్చిన వాళ్ళకి ఏదో కాల్ వచ్చిందంటే వెయిట్ చేయమంటే కూర్చున్నాను. ఇగో ఇక్కడ 10 minutes కూర్చున్న తర్వాత మళ్ళీ అగైన్ స్టార్ట్ అయిపోయాను. ఇక్కడికి వచ్చి ఏంటంటే నేను ఇది ట్రై చేద్దాం అనుకున్నాను కానీ వాళ్ళు ఇంకా కొంచెం టైం పడుతుంది అన్నారు. సో, ఇంకా మళ్ళీ రిటర్న్ అయిపోయాను అనమాట. రిటర్న్ అయిపోయిన తర్వాత ఇంకా బీచ్లోకి అయితే వెళ్ళాను. సో, ఇదేంటంటే ఎక్కువ మంది లేకుండా కొంచెం ఇక్కడ తక్కువ మంది ఉన్నారు. సో, మీకు బీచ్ క్లియర్గా కనిపిస్తుంది కదా అని చెప్పి ఇక్కడ ఆగాను అనమాట. అందుకే కొంచెం చీకటిగా ఉంది. సో, కొంచెం సేపు అయితే నేను కూర్చున్నానండి. నేను వీక్లో ఒక 3-4 times అయినా మ్యాక్స్ బీచ్కి వెళ్తున్నట్టున్నాను. మీరందరూ తెలిసాకైతే ఇంకా ఎక్కువ వెళ్తున్నట్టున్నాను. సో, భలే ప్రశాంతంగా అనిపించింది నాకైతే. సో, ఒక 2-3 ఫోటోలు, ఒక 2-3 వీడియోలు తీసేసుకొని ఇంకాసేపు అలా కూర్చొని బయటకు వచ్చాను కదా, ఆ ఫీల్ని ఎంజాయ్ చేసి నాతో వచ్చిన వాళ్ళతో కబుర్లు చెప్పేసి అలా మళ్ళీ రిటర్న్ అయిపోదాం అనుకున్నాను. బట్ ఇంత త్వరగా వెళ్ళి ఏం చేస్తాంలే అని చెప్పి నాకు బీచ్కి వచ్చిన ప్రతిసారి అది అనిపిస్తుంది. ఎంత లేట్గా వెళ్ళినా ఇంత త్వరగా అనిపిస్తూ ఉంటుందన్నమాట. సో, కొంచెం అయితే అలా రికార్డ్ చేసేసుకున్నాము. రికార్డ్ చేసుకొని ఇంకా అగైన్ మళ్ళీ స్టార్ట్ అయిపోయాను అనమాట. చూడండి కొంచెం అయితే రష్ ఉందండి బీచ్ దగ్గర. సో, ఇంకా అలా స్టార్ట్ అయిపోతే యాక్చువల్గా ఇప్పుడు నా ప్లాన్ ఏంటంటే ఎప్పుడు బయటకు వెళ్ళినా ఈ టైంలో డిన్నర్కి వెళ్ళాలి. బట్ చికెన్ తినట్లేదు నేను, బయట పరిస్థితి బాగాలేదని చెప్పి. ఆ విషయంలో అయితే నేను నిజంగా బాధపడ్డాను చాలాసేపు. బట్ ఏం చేస్తాం, ఇంకా వీ హ్యావ్ టు యాక్సెప్ట్ కదా అని చెప్పి ఇంకా ఫుడ్ కోర్ట్కి అయితే వచ్చానమాట. అంటే ఏమైనా కొత్త షాప్స్ వచ్చాయా అని చెప్పి చూద్దామని చెప్పి. ఎక్కువ అయితే ఓపెన్ చేసి ఏం లేవు. ఇక్కడికి వచ్చినా నేను మ్యాక్సిమం చికెన్ స్టిక్సే తినేదాన్ని, బట్ నో చికెన్, వీ హ్యావ్ టు అవాయిడ్ కదా. సో, తినలేదు. ఇంకా అలా వెళ్తుంటే ఇక్కడ నాకు వాఫిల్ డ్యూడ్ అని చెప్పి, వాఫిల్స్ శాండ్విచెస్ అని చెప్పి కొత్తగా అనిపించింది అనమాట. అంటే పాప్సికల్స్ వాఫిల్లో నేను చాలా తక్కువ తినడం. సో, ఈ ప్రైస్కి బాగుంటుందా అని చెప్పి తీసుకున్నాను. ఫస్ట్ ట్రై చేద్దామని పాప్సికల్ వాఫిల్ తీసుకున్నాను కానీ భలే సర్ప్రైజ్ చేసిందండి ఇదైతే నాకు భలే నచ్చింది. సో, ఇదైతే నేను డార్క్ అండ్ వైట్ ఫ్లేవర్ తీసుకున్నట్టున్నాను. ఆ తర్వాత నచ్చి ఇంకేమైందంటే ఫుల్ వాఫిల్ తీసుకున్నాను. ఇది కూడా మనకి బడ్జెట్లోనే వచ్చింది, మంచి ప్రైస్ ఉంది. ట్రిపుల్ చాక్లెట్ చెప్పాను. సో, అలా అయితే ఇంటికి స్టార్ట్ అయిపోయాను అనమాట. సో, మీకు ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో చెప్పండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.